అత్యంత అరుదైన, కీలకమైన ఖనిజాలకి సంబంధించి చైనా టాప్ ప్లేస్‌లో ఉంది ఉత్పత్తి విషయంలో. అదేవిధంగా ఉత్పత్తి మాత్రమే కాదు, ఈ ఖనిజాల శుద్ధి ప్రక్రియకి సంబంధించి కూడా డ్రాగన్ కంట్రీయే ఇతర దేశాల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. పునరుత్పాదక ఇంధనం దగ్గర నుంచి మనం చూసుకుంటే అత్యాధునిక రక్షణ వ్యవస్థను ఉపయోగించే ప్రతి ఎలిమెంట్ కూడా అంతా చైనా నుంచే వస్తుంది. చైనా ప్రపంచ దేశాలతో పోలిస్తే దగ్గర దగ్గర 60-90% వాటా కూడా ప్రతి ఎలిమెంట్స్‌లో 60-90% వాటా చైనాదే ఉంటుంది. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్స్‌లో ఎక్కువగా ఉపయోగించే గాలియం గానీ, మెగ్నీషియం గానీ ఈ వాటా 90% ఉందన్నమాట. అంటే ప్రపంచ దేశాలకి సప్లై చేసే వాటా 90% ఈ గాలియం, మెగ్నీషియం అనేది చైనా దగ్గరే ఉంది. అది మాత్రమే కాదు, ఇంకా ఎలక్ట్రానిక్ వెహికల్స్‌లో వాడే ఈ నేచురల్ గ్రాఫైట్ కూడా మొత్తం చైనా దగ్గరే ఉంది. ఇప్పుడు దాంట్లో కూడా అది మాత్రమే కాదు, ఇంకా రేర్ ఎలిమెంట్ అయిన టైటానియం కానీ లేదంటే అల్యూమినియం కానీ ప్రతి ఒక్క ఖనిజానికి సంబంధించి 60-90% వాటా చైనాదే ఉంది. సో ఇది ఈ రేర్ ఎలిమెంట్స్ అనేది చైనాకి కేవలం ఆర్థిక పరమైన ఆధిపత్యం మాత్రమే కాదు, రాజకీయ పరంగా కూడా అపారమైన శక్తిని అందిస్తుంది. సో ఇది రాబోయే కాలంలో కొంచెం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక సంక్షోభం తలెత్తినప్పుడు ఈ చైనా రేర్ ఎలిమెంట్స్ని అడ్డుపెట్టుకుని ప్రపంచ దేశాలను ఇబ్బందులకు గురి చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దాన్ని తగ్గించడం కోసం, అంటే ఎక్కువగా చైనా మీద ఆధారపడకుండా అమెరికా, యూరోప్ వంటి దేశాలైతే వేరే ప్రత్యామ్నాయ మార్గాలనైతే అన్వేషిస్తున్నాయి.